హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజైతే నాగుల చవితి కదా. ముందుగా అయితే అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఒక డే మొత్తం లాగైతే చేసిన, పాపతో ఎలా ఉంటుంది డే లాగనైతే చేసిన. ఒక చిన్న ఫంక్షన్ ఉండే, ఫంక్షన్కి కూడా అటెండ్ అయినాం. మొత్తం డే లాగ్ ఎట్లుంటుందో దీనిలో అయితే చూపించినాం. పాపతోటి కొంచెం కష్టమైనా కానీ మార్నింగ్ ఒక 1 అవర్ ముందు అయితే లేచి అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఒక కిచెన్ రూమ్ వరకు అయితే ఫస్ట్ దేవుడి రూమ్ అయితే క్లీన్ చేసినాం. ఎందుకు అంటే పాపను హస్బెండ్ అయితే పక్క రూమ్లో పడుకున్నారు. దానిలోకి వెళ్ళి మళ్ళీ ఉడవాలంటే కంపల్సరీ ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఫ్యాన్ ఆఫ్ చేస్తే పాప లేస్తుంది అని చెప్పేసి ఈ పని అయితే ఈ రూమ్ అయితే క్లీన్ చేసుకున్న. తర్వాత నెక్స్ట్ స్నానం చేయకముందు ఊడిస్తే బెటర్ కదా అని చెప్పి ఆ రూమ్ కూడా క్లీన్ చేసి మాప్ చేసుకున్నా. ఎందుకు మళ్ళీ వీడియో షూట్ చేయలేదు, ఎందుకు అని అంటే ఇక తొందర అయితే చేసేసిన. ఆ రోజు శ్రావణ శుక్రవారం అయితే ఇంకా పూజ అది ఇది హడావిడిగా ఉంటుంది కదా. మళ్ళీ వర్క్కి వెళ్ళే కంటే ముందే రెడీ చేయాలి, వంట ప్రిపేర్ చేయాలి కదా, కుకింగ్ చేయాలని చెప్పి అయితే తొందర వీలైనంత వరకు అయితే షూట్ చేసుకుంటూ అయితే చేసిన. పాపతోటి పాప అయితే మంచి నిద్రలు ఉన్నది. అందుకనైతే ఇంకా పాపకి సౌండ్ కావద్దని చెప్పేసి అయితే చేసిన. చిన్న సౌండ్ అయినా కానీ ఆమె లేస్తుంది. మళ్ళీ మొత్తం ఇక మార్నింగ్ లేచింది కూడా ఒక దగ్గరికి వస్తుంది అని చెప్పి ఒక గంట ముందు లేస్తే అయితే ఫ్రెండ్స్ ఈజీగా అయితే వర్క్ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కానీ హడావిడి లేకుండా అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే కడప ముగ్గేస్తున్నా. చిన్న ఉంటుంది, మా గల్లీ సంది చిన్న ఉంటుంది. అందుకే నాకు పెద్ద డిజైన్లు వచ్చు, చుక్కల ముగ్గులు కాకుండా డిజైన్లు వచ్చు. కానీ నేనేం చేస్తాను అంటే చిన్న ఉంటుంది కదా వాకిలి కాబట్టి ముగ్గులు వేయడం అంటే ఇష్టమే, కానీ చిన్నగా అయితే వేస్తాం. తులసమ్మ దగ్గర ఉన్న కడప ముందర పసుపు కుంకుమ వేసి మంచిగా కడప పుదించుకొని చేసిన. ఇట్లా వేసిన ముగ్గు అయితే చూపిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి కంపల్సరీ. ఇక్కడైతే ముందు రోజు మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నా. ఎందుకు అని అంటే నేను ఎవ్రీడే కంపల్సరీ సింక్లో అయితే ఏం ఉంచను, మొత్తం క్లీన్ చేస్తా. ఇక్కడ పాపతో గుడ్ మార్నింగ్ చెప్పిన, లేచింది అటు ఇటు అని. నేను స్నానం చేసి వచ్చేసరికి అయితే పడుకుంది. తర్వాత అయితే లేచింది, అప్పుడే లేచింది కాబట్టి ఆమెను ఎత్తుకొని అయితే గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఇక ఆమె లేచిన తర్వాత మా హస్బెండ్ పట్టుకున్నాడు. ఆలోపు పూజ మొత్తం చేసేసిన. ఫ్లవర్స్ తేకముందే పూజ చేసేసి ఫ్లవర్స్ తెచ్చిన తర్వాత పూజ అంటే, ఎందుకంటే పాప ఉంది కాబట్టి వచ్చి వెయిట్ చేసి అంత ఉండదు కదా. ఎప్పుడు ఫస్ట్ దీపం పెట్టేసుకుంటే నెక్స్ట్ అయినా పూజ చేసుకోవచ్చు అని అయితే పూజ అయితే చేసుకున్నా. నెక్స్ట్ నైవేద్యం చేసిన. ఇక నైవేద్యం చేయాలి, ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది అని అయితే నైవేద్యం అన్నీ అయితే ముందుగా ప్రిపేర్ చేసుకొని అయితే అన్నీ పెట్టుకున్నా. ఇంకా అమ్మ కూడా వచ్చింది. అమ్మ వచ్చి నాకు కొన్ని హెల్ప్ చేసింది. నేను పాపకు స్నానం పోసేలోపు అయితే అమ్మ వచ్చింది. ఇక్కడ నుండే వెళ్ళినాం. నేను అనుకున్నా అమ్మకు కాల్ చేసి అమ్మ నేను ఇద్దరం వెళ్దామని అనుకున్నాం, కానీ అమ్మనే నా కోసం వచ్చినాక ఇక పాప రెడీ చేసిన తర్వాత ఇంకా పాప పడుకుంది. ఆ లోపు నేను తొందర అయితే శారీ కట్టేసుకుని అయితే పోయినా. ఇక్కడ సేమియా చేస్తున్నా. నాకైతే ఎక్కువ సిరా అంటే దొడ్డుది ఉప్మా ఉంటుంది కదా, అది నెక్స్ట్ సేమియా పెడతారు పుట్ట దగ్గర, అవే పెడతారని అయితే తెలుసు. నెక్స్ట్ బనానా కూడా పెడతారు మాకు సేమియా పాయసం అయితే రెడీ అయింది. ఇక్కడ పక్కన కొంచెం ఒక ఫంక్షన్ ఉందని చెప్పిన కదా, మా మేనత్త వాళ్ళ మనవరాలది పుట్టు వెంట్రుకలు ఉండే. ఆ ఫంక్షన్ కూడా వెళ్తున్నామని కొద్దిగా రైస్ పెట్టినా ఒక మార్నింగ్ వరకు అని చెప్పి. ఇంకా సేమియా పాయసం కూడా చేసిన. మళ్ళీ నాగుల చవితి కదా, టెంపుల్కి తీసుకెళ్ళడానికి అయితే అన్నీ ప్రిపేర్ చేసిన. ఒక చిన్న బాటిల్లో ఆయిల్ వేసుకొని ఆవు పాలు తీసుకొచ్చి మా హస్బెండ్ తీసుకొచ్చిండు. దీనిలో పసుపు కుంకుమ వత్తులు, ఒక చిన్న ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నా. మెయిన్ విషయం ఏంటంటే మా మమ్మీ నేను చెప్పిన అన్నట్టు ముందు రోజు, అమ్మ నువ్వు వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తీసుకురా అని చెప్పి. అయితే అమ్మ ఒక కవర్లో ఫ్లవర్స్ తీసుకొచ్చింది. అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను పుట్ట దగ్గర ఇక్కడ నేనే దీపం చేసుకెళ్ళిన అన్నట్టు ఒకటి పిండితోటి. ఆ దీపంలో ఆయిల్ వేసి నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గర దీపంలో ఆయిల్ వేయడానికి వచ్చేసరికి మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఒక ఆమె, తెలిసిన ఆమె, ముసలమ్మ. ఆమె అయితే నా ఫ్లవర్స్ తీసుకుంది. ఇక తెలిసిన ఆమెనే కదా, అడిగితే బాగుండదు. అప్పటికే అమ్మ దేకముందే నేనైతే కొన్ని పువ్వులు మా హస్బెండ్ తీసుకొచ్చిండు, ఫ్లవర్స్ కొనుకొచ్చిండు నాకు పెట్టుకోవడానికి. ప్లస్ మళ్ళీ దేవుడికి అని తీసుకొచ్చిండు, నాగమ్మ కానీ. ఇంట్లో కొన్ని పెట్టేసి అయితే అది తీసుకెళ్ళిన. అడగడం ఎందుకని చెప్పేసి అయితే చేసిన. అదొకటి జోక్లాగా అనిపించింది.
ఇక్కడ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిన. అన్నీ ముందు ప్రిపేర్ చేసుకున్నాను, ఎందుకంటే శారీతో నాకు క్యారీ చేయడం రాదు, శారీతో ఎక్కువ అలవాటు లేదు, శారీ కట్టుకున్నప్పుడు కూడా మెయిన్ అసలు రాదు. కొబ్బరికాయ, పాలాలు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, నెక్స్ట్ ఇంట్లోనే దీపం రెడీ చేసుకున్నా, ఇట్లా బోట్లో కూడా పెట్టేసిన. దీపం రెడీ చేసుకున్నాను కదా, ఇదే శారీ క్యారీ చేయడం కూడా రాదు. అన్న అయితే ముందుగానే నైటీ లోపలనే నైటీ ఉన్నప్పుడే అన్న అయితే మొత్తం అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఇక ఒక 2 minutesలో రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. మల్లెపూలు కొన్ని నాకు కొన్ని దేవునికి అని చెప్పిన. పాయసం చేసి అయితే దేవుడి దగ్గర పెట్టిన. నెక్స్ట్ అటు పుట్ట దగ్గరికి కూడా తీసుకెళ్ళిన. పుట్ట దగ్గర అంటే మా పక్క గల్లీలోనే ఉంటుంది, కాకపోతే ఇక్కడికి కూడా చాలామంది వస్తారు. కానీ మేము ఒక 2 టెంపుల్స్కి వెళ్ళినాం. సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అక్కడికి కూడా వెళ్ళినాం. ఇక్కడ పాప పడుకుంది, అమ్మ నేను అద్దంలో చూపిస్తున్నా కదా, ఇట్లా అయితే రెడీ అయినా. సింపుల్గా శారీ తీసుకున్నా. ఎప్పుడైనా ప్రతి ఇయర్ నేను ఎట్లా అంటే కొత్తది కట్టుకుంటా, ఎందుకు అనిపించింది ఎవ్రీ ఇయర్ కొత్తది అంటే కంపల్సరీ కాదు కదా, అదే ఉంటుంది ఇక అట్లా కట్టుకోవద్దని అయితే ఈసారి ఫిక్స్ అయినా. మంచి చీర ఉంటే బెటర్ అని చెప్పి ఒకటైతే మంచి చీర అయితే కట్టుకున్నా. ఎందుకంటే మనం దేవుళ్ళ దగ్గరికి దేవుళ్ళ ఫంక్షన్కి వెళ్తాం కదా, ఆ శారీస్ అయితే బెటర్. ఇది నేను వెళ్తా కదా పాపకు అంగన్వాడికి, ఆ పక్కనే అన్నట్టు ఈ టెంపుల్ నాగమ్మ టెంపుల్. నా చిన్నప్పటి నుండి అయితే ఇక్కడికి వెళ్తాం తెలుసు. ఇక్కడైతే ఫుల్ మంది, ఇక్కడ కూడా అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చారు. పాంపుట్ట ఇక్కడ మొత్తం చెమటతో నిన్న దాని మీరు చూడు. ఇక్కడైతే బయట వచ్చి మా పాపతో ఫోటో దిగుదామంటే అసలు ఆమె చేయడానికి అసలే, నేనైతే వీడియో షూట్ చేయడానికి ఎవ్వరు లేరు, అందుకే నేనే చేసుకున్నా. ఇక్కడ తులసమ్మ దగ్గర, నెక్స్ట్ బయట పోచమ్మ టెంపుల్ కూడా కట్టారు, అక్కడ కూడా చేసిన, కానీ ఎవరు వీడియో తీయడానికి అయితే లేరు. ఇదైతే రీసెంట్గా తిరుపతమ్మ టెంపుల్ అనేది ఒకటి కట్టారు చూడండి. వినాయకుడు పక్కన సంథింగ్ ఏదో దేవుడు పేరు, అసలు ఈ దేవుడు మన దేవుళ్ళు కాదు, ఇవి కొంచెం నేమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం పసుపు రాసి పెట్టారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మెయిన్గా ఈ దగ్గరికి అయితే వెళ్ళినాయి. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు 2 కలిపి ఉన్నాయి, అక్కడ పెట్టారు అన్నట్టు. మొత్తం అన్ని దర్శనాలు చేసుకొని అయితే వచ్చినాం. పాప అయితే ఆ రోజు మొత్తం జోక్ చేసింది. ఫస్ట్ టైం ఆ రోజే బాయ్ చెప్పాడు, ఆ రోజు నిలబడడం సపోర్ట్ చేసుకొని అన్న అయితే చేసింది. ఇక్కడ మళ్ళీ లాస్ట్ మంత్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింది అయితే చూపిస్తున్నా కదా, ఇక్కడ మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినాం. మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ రోజు అయితే ఫుల్ తిరగడమే బర్నీ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ పాపకి రెడీ చేసుకొని షూస్ వేసుకొని అయితే మళ్ళీ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఆల్రెడీ వెళ్ళింది. ఫైనల్ లుక్ అయితే పాపది ఇది. ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ వెళ్తున్నాం మా మేనత్త వాళ్ళ ఇంటికి. వెళ్ళిన తర్వాత చూపిస్తే చూడండి. అక్కడ నేనైతే ఇప్పుడు శ్రావణం కాబట్టి వెజ్ తినేటప్పుడైతే ఏం చూపించలేను. ఇక్కడైతే అందరినీ కొడుతుంది, కేకలు వేస్తుంది. ఈయన మా మేనత్త వాళ్ళ కొడుకు, మేనత్త వాళ్ళ బిడ్డ, వీళ్ళ అన్న బిడ్డదే ఫంక్షన్. వాళ్ళందరినీ కొడుతుంది, కేకలు వేస్తుంది, మొత్తం ఆగమాగం చేస్తుంది వాళ్ళనైతే. వాళ్ళు అంటున్నారు చిన్న పాపనే కానీ అమ్మో బాగానే హుషారు ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అదే మాట, మొత్తం కేకలు వేసి చేసి. ఇక్కడైతే ఇదంతా మా గ్యాంగ్, మా మేనత్తలు, మా అమ్మ, అన్నయ్య, మా బాబాయ్ వాళ్ళిద్దరు, పాప, మా తమ్ముళ్ళు, ఇదంతా మేము ఇక అటు ఇటో చేసేసి అయితే ఇంటికి వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయినాం. పాపకు కూడా డ్రెస్ తీసేసి మళ్ళీ కొంచెం థమ్స్అప్ ఇస్తలేదు ఫ్రెండ్స్. థమ్స్అప్ కోసం అయితే పిచ్చి గొడవ చేసింది.